తమిళ సినీ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా స్టార్గా వెలుగుతున్నాడు హీరో ధనుష్. ఆయన స్టార్ హీరోగా మాత్రమే కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా కూడా చాలా ఫేమస్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అప్పట్లోనే చెన్నైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్కు మహామహులు హాజరయ్యారు. దాదాపు 18 ఏళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేసిన వీరికి యాత్ర, లింగ అనే 2 మగపిల్లలు కూడా జన్మించారు. వారు పెరిగి పెద్దవారు కూడా అయ్యారు. రీసెంట్గా 2 ఏళ్ల క్రితం వీరు విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ధనుష్కు హీరోయిన్లతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, దాంతో ఐశ్వర్యనే ధనుష్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు, ధనుష్ తన తల్లిదండ్రులకు 150 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టించడం ఐశ్వర్యకు ఇష్టం లేకపోవడమే ఈ మనస్పర్ధలకు కారణమంటూ కూడా మరో మాట వినిపించింది. అయితే గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఇద్దరు కోర్టుకు వెళ్ళకపోవడంతో మళ్ళీ కలిసి జీవించే అవకాశం ఉందని అందరూ భావించారు. ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. అయితే వీరిని కలపడానికి ఇరు కుటుంబాలు, పెద్దలు చాలా ప్రయత్నించారు. కానీ వారు వినలేదు. అయితే ఇంతకాలం వారి మాట మీద విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఉంటూ వస్తున్నారు. వారి పిల్లలు మాత్రం కొన్ని రోజులు తండ్రి దగ్గర, కొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటూ వచ్చారు. అయితే కొన్ని వారాల క్రితం ఐశ్వర్య ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకుల కేసు వేసింది. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు వారిద్దరినీ అక్టోబర్ 7న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక త్వరలో వీరి విడాకులు పక్కా అని తెలుస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఈ జంట మళ్ళీ కలిస్తే బాగుండు అని అనుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా జీవించారు ఐశ్వర్య, ధనుష్ దంపతులు. భర్త ధనుష్ ఎదుగుదలకు సహకరించిన ఐశ్వర్య ధనుష్తో 3 అనే సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. పెళ్ళై పిల్లలు పుట్టి 18 ఏళ్ళు హ్యాపీగా ఉన్న వీరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తమిళ రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తిక్ ఇప్పుడు పెద్ద బాంబే పేల్చింది. మరో స్త్రీతో ధనుష్ సంబంధం పెట్టుకున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 2017లో తమిళ రేడియో జాకీ గాయని సుచిత్ర కార్తిక్ తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని తెలిపింది. అలాగే ధనుష్ అసిస్టెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని కూడా ఆరోపించింది. తమిళ సినిమాలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తూ ధనుష్ అసిస్టెంట్ తనకు డ్రగ్స్ ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడని సుచిత్ర ఆరోపించడం సంచలనంగా మారింది. ధనుష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, అలాగే ఆండ్రియా జెరెమియా, త్రిషకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె ట్విట్టర్ ఖాతాలో కనిపించి పెద్ద రచ్చ చేశాయి. ఇక తాజాగా సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో ధనుష్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్యల విడాకుల గురించి మాట్లాడింది సుచిత్ర. ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారు. నాకు ధనుష్ మీద కోపం వచ్చింది. నేను దానిని మరో విధంగా చూస్తాను. రీల్స్ చేసే తల్లులుంటే నాకు ఇష్టం ఉండదు. ధనుష్ మంచి తండ్రి, ఐశ్వర్య మంచి తల్లి కాదు అని సుచిత్ర చెప్పుకొచ్చింది. పెళ్ళయ్యాక ఎవరైనా డేట్కి వెళ్తారా? కానీ ధనుష్ ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. ధనుష్ ఐశ్వర్యను మోసం చేశాడు. ధనుష్ స్వలింగ సంపర్కుడని కూడా, అలాగే డ్రగ్స్ వాడేవాడని కూడా ఆమె ఆరోపించడం విశేషం. దాంతో ధనుష్, రజనీకాంత్ ఫ్యాన్స్ సుచిత్రపై కామెంట్స్ చేస్తున్నారు. ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమె మెంటల్ స్టేటస్ సరిగా లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో సుచిత్ర భర్త ఆమె మానసిక స్థితి బాలేదు అని చెప్పాడు. దీంతో ధనుష్, ఐశ్వర్య ఇన్నాళ్ళు పెళ్లి ముసుగులో కేవలం సహజీవనం చేశారా అనే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. మరి ముందు ముందు ధనుష్ గురించి ఇంకెలాంటి విషయాలను సుచిత్ర బయటపెడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యన్ FM ఆర్జేగా సుచిత్ర చాలా ఫేమస్. ఆమె కోలీవుడ్లో ఎన్నో పాటలు పాడి ఒకానొక దశలో నెంబర్ 1 సింగర్గా కూడా నిలిచింది. యారది నీ మోహిని అనే సినిమాలో ధనుష్ స్నేహితుడిగా నటించిన కార్తిక్ కుమార్ని సుచిత్ర ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తర్వాత సుచీలిక్స్ లేపిన ప్రకంపనలు వారి జీవితాలని మలుపు తిప్పాయి. 2017లో ప్లేబ్యాక్ సింగర్ అయిన సుచిత్ర సుచీలిక్స్ పేరుతో స్టార్ హీరోలు, హీరోయిన్లు సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో తుఫాను క్రియేట్ చేసింది.
ఆ తర్వాత ఆమె డ్రగ్స్కి అడిక్ట్ కావడం వల్ల ఇలా చేసిందంటూ ఓ విషయాన్ని పక్కదారి పట్టించారు. ఇక రీసెంట్గా ఇంటర్వ్యూలో సుచిత్ర, నా భర్త కార్తీక్ను 12 సంవత్సరాల తర్వాత విడాకులు అడిగాను. అతను గే కాబట్టి అలా చేశాను. కానీ అతనికి ఈ విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం లేదు. అయితే ఇలాంటి వాడితో ధనుష్ విపరీతంగా మద్యం తాగి ఒకే గదిలో ఏం చేశాడు అంటూ కోలీవుడ్ ఉలిక్కిపడే ప్రశ్న అడిగింది సుచిత్ర. ప్రస్తుతం సుచి లీక్స్ పేరుతో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.